శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శరచంద్రికలు 4వ భాగం త్రికరణ శుద్ధి। గురువుగారు మన గురించి మనం ఏమనుకుంటున్నామో, మనం ఏమి చెబుతున్నామో, మనం ఏమి చేస్తున్నామో, ఈ 3 విషయాల మధ్య అంతరాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించమంటాను। అలా కాకుంటే మనల్ని మనం ఆత్మవంచన చేసుకోవడానికి, మనం చేసే పనుల పట్ల మనకు ఎరుక లేకుండా పోవడానికి దారితీస్తుంది। నిజంగా మనం ఏమిటి అనే విషయాన్ని తెలియజేసేది మనం చేసే పనులే, అంతేగాని మనం మాట్లాడే మాటలో, చేసే ఆలోచనలో కావు। మన చేతలే నిజమైన కొలబద్ద। మీరు గనక దాని గురించి ఆలోచిస్తే మీరు చేసేదానికి, మీ ఆలోచనలకు ఎంత దూరం ఉందో తెలుస్తుంది। ఉదాహరణకు, సత్సంగంలో ఒకరు, గురువుగారు మిమ్మల్ని షిరిడీలో చూడాలని ఉంది అంటారు। నేను షిరిడీకి వెళ్ళినప్పుడు సరిగ్గా ఆ వ్యక్తి అక్కడ ఉండడు। గురువుగారు నవ్వుతూ, అది నన్నెప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది। సరిగ్గా చూడాలి అని చెప్పిన వ్యక్తే అక్కడ ఉండడు। ఆ తేడా ఎందుకు వస్తుందో మీకు తెలియదు। మనోవాసనల వలన, ఆకర్షణల వలన, ఇతర ప్రేరణల వలన? సాధారణంగా మీలో ఈ వైరుధ్యం ఉన్న విషయం కూడా మీకు అసలు తెలియదు। అలానే ఇంకొకరు, గురువుగారు పర్వదినాల సందర్భంగా వేలాది మంది వచ్చినప్పుడు అక్కడ మిమ్మల్ని దర్శించుకోవడం నాకెంతో ఇష్టం। ఆ దర్శనం చాలా శక్తివంతంగా ఉంటుంది అంటారు। కానీ తీరా చూస్తే సరిగ్గా ఆ వ్యక్తే అక్కడ ఉండడు। గురువుగారు నవ్వుతూ, నేను అదేదో తప్పనో, వాళ్ళేదో కోల్పోతారనో అనడం లేదు। చెప్పేదానికి చేసేదానికి మధ్యన గల అంతరాన్ని చూడమని చెప్తున్నాను। మీలోని ఏదో సూక్ష్మమైన అడ్డంకి మిమ్మల్ని ఆ ప్రయత్నం చెయ్యనీయకుండా అడ్డుకుంటుంది। అది ఎంతో సూక్ష్మంగానే ఉంటుంది, కానీ అదే సమయంలో బయటకు అది ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది। బయట నుంచి చూసేవాళ్లకు, అంటే నాలాంటి వారికి ఆ తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది। కానీ ఆ వ్యక్తికి అది కనిపించదు। వాళ్ళు, నేను ఏం తప్పు చేస్తున్నాను, ఆ అడ్డంకి ఏమిటి, నాకు కనిపించడం లేదే అని అనవచ్చు కూడా। కాబట్టి ఇక్కడ కావలసింది ఏమిటంటే విచక్షణ, విశ్లేషణ। లోతుగా ఆలోచించండి, విచారణ చెయ్యండి। అది చాలా కష్టమే। అది కత్తి మీద సాములాంటిది, లేదా బాబా చెప్పినట్లు దున్నపోతు మీద నాన్హే ఘాటును దాటడం లాంటిది। దురదృష్టవశాత్తు బాబా మీకు ఈ దున్నపోతును ఇచ్చారు। గురువుగారు తమను తాము చూపించుకుంటూ నవ్వుతూ, ఏం చేస్తారు చెప్పండి, ఇంకా మీరు దాటవలసిన నాన్హే ఘాట్లు చాలా ఉన్నాయి। ప్రతిరోజు నేను ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూస్తుంటాను। చాలా స్పష్టంగా, ప్రస్ఫుటంగా ఉంటాయి। మీ గురించి మీరు ఏం అనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే వాటి మధ్య అంతరాన్ని తగ్గించుకోమని చెబుతున్నాను। మనం చేసే పనులు, మనం చెప్పే మాటలను నిర్ధారించాలి। ఆ ఫలితమే మనం ఏమిటనేది చూపిస్తుంది। కాయను బట్టి చెట్టును నిర్ణయించటం అంటారు కదా। మీ ఆలోచనలు, మీ మాటలు, మీ పనులు, ఈ మూడింటిని ఒకటి చేసుకునే ప్రయత్నం మీద లగ్నం చెయ్యండి। మీరేమిటి అనే దాని పట్ల మీరు స్పష్టత తెచ్చుకోండి। అప్పుడు మీకు ఆ స్థాయిలో అయినా
ఆత్మసాక్షాత్కారం అవుతుంది. గురువుగారు నవ్వుతూ, ఆ అంతరం లేకుండా పోయినప్పుడు మనం ఎదగగలం. భక్తుడు: గురువుగారు, నా లక్ష్యాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి నేను ఎంతో దూరంగా ఉన్నాననిపిస్తుంది. దీనివలన నాకు నిరాశ, నిస్పృహలు కలుగుతున్నాయి. ఈ నిరాశ, నిస్పృహలను నా పదంలో ముందుకు సాగడానికి నాకు సహాయపడేలా మార్చుకోవచ్చా? గురువుగారు: మార్చుకోవచ్చు. దేన్నైతే మీరు నిరాశ అని అనుకుంటున్నారో దానినే మీరు మరింత ఆశాజనకంగా మారడానికి ఉపయోగపెట్టుకోవచ్చు. అప్పుడు అది మీ చేతులలో ప్రతిఫలిస్తుంది. అది వివిధ రకాలుగా జరగవచ్చు. మనం చెప్పిందే చెయ్యాలి. ఆ రెండు ఒకటే కావాలి. మనం చెప్పే మాటలు, మనం చేసే పనుల మధ్య ఉన్న దూరం మన నిరాశకు కారణమవ్వచ్చు. కొంతమంది వారి మాటలకు, చేతలకు మధ్య దూరాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి కొంతమంది శాంతం ఆ ప్రయత్నమే వదిలేస్తారు. ఇక ఆ ప్రయత్నమే వదిలేస్తే అసలు దూరం అనే ప్రశ్నే రాదు. గురువుగారు నవ్వుతూ, మీలో ఆ అంతరాన్ని తగ్గించుకోవాలనుకునేవారు ఆలోచనలను, మాటలను, చేతలను ఒకే విధంగా ఉండేలా చూసుకోవడం, అంటే వాటి మధ్య విభేదం లేకుండా చూసుకోవడమే దానిలోని కీలకాంశం. శాస్త్రాలు చెప్పేది ఇదే. మనం ఏం చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఆలోచన, మాట, క్రియ ఎప్పుడైతే ఈ మూడు ఒకటవుతాయో అదే సరి అయిన క్రియ. లేకపోతే అది ఆత్మవంచనకు దారితీసి మనలో నిరాశ, నిస్పృహలకు మరింత ఆత్మవంచనకు అవకాశం కల్పిస్తుంది. మీ మాటలకు, చేతలకు మధ్య అంతరాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీరు చేసే పనులను మార్చుకోలేకపోతే కనీసం చెప్పే మాటలనన్నా మార్చుకోండి. ఉదాహరణకు, గురువుగారు, మీరు లేకుండా నేను ఉండలేను, ఒక్కరోజు మీ నుంచి దూరమైనా నేను చచ్చిపోతాను అనిపిస్తుంది అని చెప్పడానికి బదులు, లేదు, అది నిజం కాదు, మీకు దూరంగా ఉన్నా నేను ఆనందంగా ఉండగలను. నిజానికి నాకు కారులో ఫ్రీగా లిఫ్ట్కి ఇబ్బంది లేకపోతే, హోటల్లో రెంట్కి ఇబ్బంది లేకపోతే, నాకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండి ఇంకేది అడ్డు రాకపోతే, అలా అయితే నాకు మీ దగ్గర ఉండడం అనేది చాలా విలువైనది గురువుగారు. ఇలా అనండి. దానిని అంగీకరించండి. అది మీకు స్పష్టతనిస్తుంది. నిజంగా మీరేంటి, మీరు ఏం చెయ్యగలరు అనేది మీకు తెలుస్తుంది. లేకపోతే మీ ఆత్మవంచన అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి మాత్రం మనలో నుంచి తరిమివేయాలి: ఆత్మవంచనను. మనకు మనం నిజాయితీగా లేకపోవడాన్ని ఆత్మవంచన మిమ్మల్ని శాసించకుండా చూసుకోండి. భక్తుడు: గురువుగారు, నాకు గల ప్రాపంచికమైన అవసరాలు నన్ను నా ఆధ్యాత్మిక లక్ష్యం నుండి ప్రక్కకు మరలేలా చేస్తున్నాయి. చాలాసార్లు ఈ డైలమా నన్ను ఇబ్బంది పెడుతుంది. గురువుగారు: డబ్బు సంపాదించడం, ఆస్తులు ఉండడం మంచిది కాదని నేను చెప్పడం లేదు. అదేమీ తప్పు కాదు. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోండి. నిజం చెప్పండి. నేను చాలా ఆధ్యాత్మికమైన వ్యక్తినని, కేవలం ఆధ్యాత్మిక సాధనలోనే ఉండాలని అనుకున్నాను. కానీ అది నిజం కాదు. నాకు నిజంగా కావలసింది కొంచెం భూమి, ఒక మంచి సౌకర్యమైన ఇల్లు, దండిగా డబ్బు, నా అప్పులు తీరే మార్గం. మీకు నిజంగా కావలసింది అది. బాబాను దానికోసం స్పష్టంగా అడగండి. బాబా ఇస్తారు. అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. అప్పుడు అక్కడ ఎటువంటి అంతరము ఉండదు, సంఘర్షణ ఉండదు, వైరుధ్యం ఉండదు, అపరాధ భావన ఉండదు, ఆత్మవంచన ఉండదు. అది మంచిది. భక్తుడు: గురువుగారు, ఒక వ్యక్తి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించడానికి ముందు ప్రాపంచికంగా విజయం సాధించాలి అనుకుంటే? గురువుగారు: అలా అనుకున్నప్పుడు
అతను ముందు దానికోసమే ప్రయత్నించాలి. ఎందుకంటే అతనిలో అస్పష్టంగా ఉన్న పరిపూర్ణత్వ భావన, ఆనంద భావన ప్రాపంచిక విషయాల వైపే ఉంది. ఒకవేళ మీరు అవన్నీ అనిత్యం, అశాశ్వతం, నిరర్ధకం అని చెప్పి వీటికి అతీతమైన దానిని పట్టుకోవాలని ఉద్బోధించి అతని అన్వేషణను దారి మళ్లిస్తే అతని అన్వేషణకు అర్థం ఉండదు. ఎందుకంటే ఇలా చేసే ప్రయత్నం సహజమైనది కాదు, తెచ్చిపెట్టుకున్నటువంటిది. ఆ వ్యక్తి తనకు నిజంగా అవసరం లేని దానికోసం ప్రయత్నిస్తున్నాడు. తనకు తానుగా ఈ ప్రాపంచికమైన ఆనంద అన్వేషణ అనేది అర్థరహితమని అతను తెలుసుకున్నప్పుడు అన్వేషణ అనేది అతనికి నిజమైన అవసరంగా మారుతుంది. ఇలా కాకపోతే అతను మరొక సాధకుడిని అనుకరించడమే అవుతుంది. బుద్ధునికి నిజమైన అవసరం కలిగింది. ఆయన అన్వేషించారు. కానీ మీరు అలా కేవలం బుద్ధుణ్ణి అనుకరించడంలో అర్థం లేదు. ఈ ప్రపంచంలోనూ జీవితంలోనూ ఉన్న నిగూఢమైన అంశాలను తెలుసుకోవడానికి నిజంగా మీరు అంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా? అది నిజమే అయితే అది మీ అవసరం. అప్పుడు మీరు అన్వేషకులు, సాధకులు. కానీ ప్రపంచంలో అందరికీ అదే అవసరం ఉంటుంది అని అనకండి. మీ ఆనందాన్ని మీరు ఎక్కడ అనుభూతి చెందుతున్నారు, మీరు అక్కడ నుండి మొదలు పెట్టాలి. కాలంతో పాటు ఆనందం పట్ల మీ భావనలు మారుతుంటాయి. కాబట్టి మీ అవసరాలు మారవచ్చు. ఒకవేళ నాకు నా పరిపూర్ణత పట్ల ఉన్న అస్పష్ట భావనకు స్పష్టత ఇవ్వాలి, ఎలా దానికి స్పష్టత ఇవ్వగలను, ఎలా దానిని అనుభవంలోకి తెచ్చుకోగలను అని ప్రతి నిమిషం మీకు అనిపిస్తుంటే అప్పుడు ఏ చిన్న అన్వేషణ అయినా, ఈ ప్రాపంచికం అనబడే వాటి గురించి అన్వేషణ అయినా అర్థవంతమవుతుంది. అలా కానప్పుడు మీలో సంఘర్షణ మొదలవుతుంది. మీరు తలకెక్కించుకొని పెంచి పోషించుకున్న కొన్ని భావోద్వేగాలు మిమ్మల్ని ఆధ్యాత్మికత అనబడే విషయాల వైపుకు లాగుతాయి. కానీ మీలోని చాలా భావోద్వేగాలు మిమ్మల్ని ప్రాపంచిక విషయాల వైపుకు లాగుతాయి. అది మన పరిస్థితి. మీరు అన్వేషించేది మీ నిజమైన అవసరం కానప్పుడు అది గుర్రానికి ముందు బండిని కట్టడం అవుతుంది. భక్తుడు కొంతమందికి వారు కోరుకున్న ప్రాపంచిక విషయాలను సాధించడం అసాధ్యం అనిపిస్తుంది గురువుగారు. అందుకే వాళ్ళు ప్రయత్నిస్తుండాలి. ప్రాపంచికంగా వారు కోరుకునే వాటిని పొందలేక ఆధ్యాత్మికత వైపుకు మరలితే అప్పుడు అది నిజమైన ఆధ్యాత్మికత అవుతుందా? అది ఇంకా తప్పవుతుంది. ప్రాపంచికంగా విపులమైన వాళ్ళకి ఆధ్యాత్మికత అనేది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. వారు అక్కడ ప్రాపంచికంగా విఫలమై ఈ ఆధ్యాత్మికత దానికంటే సులువైనది, తక్కువైనది అని భావించి ఇటు మళ్ళితే అక్కడ ప్రాపంచకములో పొందిన పరాజయమే ఇక్కడ పొందుతారు. ప్రాపంచికమైన విషయాలలో మన జయ అపజయాలు స్పష్టంగా అవగతమవుతాయి. మనల్ని మనం మోసం చేసుకోలేము. కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో సాధకుడు అనే పేరు మీద గౌరవప్రదమైన స్థితిని ఆపాదించుకొని ముందుకు పోతాము. మన నిస్సహాయత, మన అసమర్థత, మన వైఫల్యం సాధకుడు అనే ముసుగులో చాలా తెలివిగా కప్పిపుచ్చుకోవచ్చు. ఆధ్యాత్మిక సాఫల్యత అంతర్గతంగా సాధకునికి మాత్రమే అనుభవం అవుతుంది. కాబట్టి అక్కడ ఇతరులను కాకుండా మనల్ని మాత్రమే మనం మోసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ప్రాపంచికంగా విజయం సాధించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ కోరిక, మీ పరిపూర్ణత్వ భావన అక్కడ నెరవేరకపోతే ఆ నిస్పృహ మీరు చేస్తున్నామనుకునే అన్వేషణలో, మీ సాధనలో కొనసాగుతూనే ఉంటుంది.
నా దృష్టిలో అది నిజమైన సాధన కాదు. కొంతమందికి ఏ పని చేయకుండా సుఖప్రదమైన జీవితం కావాలి. అలాంటి జీవితం గడపడానికి వారికి ఏదో ఒక సాకు కావాలి. వారికి అందుబాటులో ఉన్న సాకులన్నిటిలో శ్రేష్టంగా కనిపించేది ఆధ్యాత్మికత. కాబట్టి వాళ్ళు నేను సోమరిపోతుని, నాకు ఏమీ పని పాట లేదు అని అనుకోవలసిన అవసరం ఉండదు. అంతేకాదు, పని చేసే వాళ్ళకన్నా తాము ఉన్నతులమని అనుకోవచ్చు. వీళ్ళందరూ ఉద్యోగం, డబ్బు, వ్యాపారం మొదలైన సంసారిక బాధ్యతలలో ఇరుక్కొని ఉన్నారు. మమ్మల్ని చూడండి, మేమెంత సంతోషంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నామో అని అనుకుంటారు. గురువుగారు నవ్వుతూ, నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఇలానే ఉంటారని కాదు. భక్తుడు: గురువుగారు, ఈ ప్రాపంచిక విషయాలను పరిత్యజించి ఆధ్యాత్మిక పదానికి పూర్తిగా అంకితమైతే మేము శీఘ్రంగా పురోగతి సాధించే అవకాశం ఉంది కదా? గురువుగారు: ఈ ప్రశ్నకు సంబంధించి భగవాన్ రమణ మహర్షి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకరోజు ఒక యువకుడు రమణ మహర్షి వద్దకు వచ్చి, భగవాన్, నాకు ప్రపంచం పట్ల ఆసక్తి లేదు. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఇలాంటి విషయాల పట్ల కోరిక లేదు. నేను ఈ ప్రపంచాన్ని పరిత్యజించి సన్యాసం తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకు మీ ఆశీస్సులు, అనుమతి దయచేయండి అని అడిగాడు. దానికి భగవాను, అలా కాదు, నువ్వు తిరిగి వెళ్ళి నీ పని చూసుకో, పెళ్లి చేసుకో, నీకది మంచిదని నాకు అనిపిస్తుంది అన్నారు. అప్పుడు ఆ యువకుడు, లేదు భగవాన్, నన్ను మన్నించండి, నేను అలా చేయలేను, పెళ్లి చేసుకోలేను, ప్రాపంచిక జీవితంలో ఉండలేను అన్నాడు. భగవాన్ మళ్ళీ, నీకు ఇది మంచిది కాదు, నువ్వు తిరిగి వెళ్ళి పని చేసుకో అన్నారు. కొంతసేపటికి ఆ యువకుడు విసుగుగా, మీరు చాలా చిన్న వయసులో ప్రపంచాన్ని వదిలి ఇక్కడికి వచ్చారు, సన్యాసి అయ్యారు. కానీ ఇప్పుడు నన్నేమో మీరు చేసిన పనినే చెయ్యవద్దని అంటున్నారు. మీకొక ధర్మం, నాకొక ధర్మమా? మీకు మంచి చేసిన విషయాన్ని నన్ను చెయ్యమని చెప్పాలి కదా అన్నాడు. అప్పుడు భగవాను ఇచ్చిన సమాధానం, నేను ఇల్లు వదిలినప్పుడు ఎవరి అనుమతి అడగలేదు. భగవాన్ విషయంలో ఆయనకు మరో చాయిస్ లేదు. ఆయన ఇల్లు వదిలి పెట్టక తప్పలేదు. అలా వచ్చేసిన ఆయన తిరువన్నామలైలో ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఆయన ఎక్కడైనా రూమ్ బుక్ చేసుకున్నారా? ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నారా? ఆయన ధ్యానం చేసుకోవడానికి తేదీలు, సమయాలు ఎవరినైనా అడిగారా? లేకపోతే గిరి ప్రదర్శన లేదా గుడి చుట్టూ ప్రదక్షిణ ఎంత అద్భుతంగా ఉంటుందనో మరొకటో ఆలోచించలేదు. ఇలా ఏమీ చెయ్యలేదు. ఆయనకు ఆత్మానుసంధానానికి 24 గంటలు సరిపోయేవి కాదు. కాబట్టి మన మనసు ఇక బహిర్ముఖం కాని స్థితికి వచ్చేదాకా పనిచేయడంలో తప్పేమీ లేదు. నిజానికి పనిచేయడం మనకు సహాయపడుతుంది. గురువుగారు: చాలామంది నాకు ముక్తి కావాలి, నాకు నిర్వాణం కావాలి, నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి అనుకుంటూ తాము తీవ్ర సాధకుల పాత్రను పోషించవచ్చుననుకుంటారు. ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే అలా మాత్రం చెయ్యకండి. మీ అవసరం ఏమిటో తెలుసుకోండి. మీకు నిజంగా ఏం కావాలి? కొంతమంది నేను ఎవరో తెలుసుకోవాలి అని అంటారు. కానీ ఆ విషయం తెలియకపోవడం నిజంగా మిమ్మల్ని అంతగా బాధిస్తుందా? మీరు ఎవరు అనే విషయం పట్ల మీకేమన్నా సందేహం ఉందా? చాలా మందికి ఈ విషయంలో సందేహం ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. ఎవరో వారికి నీ గురించి నువ్వు అనుకుంటున్నది నిజం కాదు అని చెప్తారు. వీళ్ళు దానికి ఓహో అంటారు. అది కేవలం కుతూహలానికి మాత్రమే కానీ వారికి అది నిజమైన అవసరం కాదు. రమణ మహర్షిలాగా నిజం తెలుసుకోవడం మీ అవసరమైతే అప్పుడు తెలుసుకుంటారు. కానీ అది మీ సమస్య అసలు.
మీరు రాత్రింబవళ్ళు దానికోసం నిద్రాహారాలు మాని నేనెవరు నేనెవరు అని పరితపిస్తున్నారా? మీ నిజమైన అవసరాన్ని బట్టి మీ చర్యలు కూడా ఉంటే అప్పుడు నటించాల్సిన అవసరం ఉండదు. ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఏం చెయ్యాలి? ఏ జపం చెయ్యాలి? ఏ సాధన చెయ్యాలి? ఏ ఆత్మవిచారణ చెయ్యాలి? ఏ ధ్యానం చెయ్యాలి? ఏ నిధిధ్యాసనం చెయ్యాలి? ఏ యోగం చెయ్యాలి అనే వాటి మీద దృష్టి పెట్టకండి. ఇవన్నీ మీ నిజమైన అవసరం మీద, మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు అనే అంశం మీద ఆధారపడి ఉంటాయి. అలా కాకుండా నిజాయితీ లేకపోతే ఈ మార్గాలంతా నిష్ఫలం, నిరుపయోగం. రమణ మహర్షి నిజాయితీగా ఉన్నారు. ఒక్క నిమిషం ఆత్మవిచారం, కేవలం క్షణమాత్రపు నిజాయితీతో కూడిన ఆత్మవిచారం వలన వారు జ్ఞానులయ్యారు. ఆ నిజాయితీ, చిత్తశుద్ధి అవసరం. భక్తుడు మనలో అస్పష్టంగా ఉన్న సంపూర్ణత్వాన్ని స్పష్టం చేసుకోవడం కాకుండా వేరే సత్యం గాని వాస్తవం గాని ఉందా? గురువుగారు, పరిపూర్ణత్వం అనేది ఒక అనుభవం. స్పష్టంగా తెలియని సత్యం గురించి, వాస్తవం గురించి ఎవరికి కావాలి? గురువుగారు నవ్వుతూ, ఎవరైనా నిజంగా ఆ పరిపూర్ణత్వాన్ని అనుభవించాలి అనుకున్నప్పుడు వారికి అనుభవం అయ్యేది సత్యమే. ఇప్పుడు మీరు అసంతృప్తిని, ఆనందరాహిత్యాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పటికీ ఇది సత్యం. ఒకవేళ మిమ్మల్ని మీరు బ్రహ్మమని, పరిపూర్ణులని అనుకుంటే అది సత్యం కాదు. ఎందుకంటే అది మీ అనుభవం కాదు కాబట్టి. ఈ దుఃఖాన్ని మీరు పోగొట్టుకోవాలనుకోవడం నిజమైతే, మీరు ప్రయత్నం చేసి దానిని పోగొట్టుకోవడంలో విజయం సాధిస్తే అప్పుడు మీకు అనుభవమయ్యే పరిపూర్ణమైన ఆనందం అనేది కూడా సత్యమే అవుతుంది. మీ జీవితం మొత్తం సత్యమే కానివ్వండి, దానిని సత్యం మీద ఆధారపడనివ్వండి. ఇప్పుడు మీకు అనుభవం అవుతున్న దానిని అసత్యమని, సత్యమంటే ఎక్కడో రాసిపెట్టి ఉంటుందని, దానిని పట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? వివిధ స్థాయిలలో ఇవన్నీ సత్యాలే. మీరు మీ అన్వేషణ పట్ల నిజాయితీగా ఉంటే అది చాలు. అంతేగాని మరొకరి సత్యానికో మరొక దానికో ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీలో అస్పష్టంగా ఉన్న ఆ పరిపూర్ణత్వ భావనను వాస్తవం చేసుకోవాలనే మీ ప్రయత్నంలో నిజాయితీగా ఉండండి. అప్పుడు మీరు పొందేది మీ స్వీయ పరిపూర్ణత్వం అవుతుంది. భక్తుడు, గురువుగారు, ధైర్యవంతంగా జీవించడం అంటే ఏమిటి? గురువుగారు, నా దృష్టిలో ధైర్యవంతంగా జీవించడం అంటే మనల్ని మనం ఎదుర్కోవడమే. నిజాయితీగా, ఆత్మవంచన లేకుండా, మనల్ని మనం మభ్యపెట్టుకోకుండా మనమంటే ఏమిటి అని తెలుసుకోవడం. అదే నా దృష్టిలో అత్యంత ధైర్యవంతమైన జీవితం. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ధైర్యం కావాలి, కానీ సత్యాన్ని చూడడానికి నిజమైన ధైర్యం కావాలి. నాకు ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గే కన్నా బుద్ధుడు నిజమైన ధైర్యవంతుడు అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఒక విధంగా ధైర్యవంతులే, కానీ బుద్ధునిది నిజమైన ధైర్యం. చాలామంది పిరికితనంతో జీవితాన్ని గడుపుతారు. సత్యాన్ని ఎదుర్కోలేక జీవితంలో స్పష్టత లేకుండా గడుపుతూ ఉంటారు. ఎక్కడ చూసినా పిరికితనం, పిరికితనం, పిరికితనం. జీవితాన్ని కోల్పోతామని ఎప్పుడూ భయపడుతూ మనం జీవించే సామర్థ్యం కోల్పోతున్నాం. అది నా దృష్టిలో జీవితమే కాదు. జీవితం అంటే కేవలం బ్రతికి ఉండడమే అయితే అందులో జీవం ఎక్కడుంది చెప్పండి? భక్తుడు, గురువుగారు,
పిరికితనాన్ని వదిలి మేము మరింత ధైర్యవంతులం కావడం ఎలా? గురువుగారు, సత్యాన్ని ముఖాముఖి చూడడం ద్వారా మనం నిజంగా ఏమిటి అనేది చూడగలగడం, మనలోని ఆత్మవంచనను చూడగలగడం, ఇలా చెయ్యగలగడం అన్నిటికన్నా కష్టమైన పని. చాలామందికి ఇది కష్టంగానే ఉంటుంది. ఎవరైనా ఏదైనా వదిలించుకోవాలి అనుకుంటే ఇదిగో ఈ ఆత్మవంచనను వదిలించుకోండి. భక్తుడు, దీనిలో కష్టమేమిటంటే మమ్మల్ని మోసం చేసుకోవడంలో మేమే సిద్ధహస్తులం. ముసుగులేసుకొని మమ్మల్ని మేము చూసుకోలేకుండా ఉన్నాము. మనకు ఏ దిశలో చూసుకోవడం చాలా కష్టంగా ఉంటుందో అదే మనకు సరి అయిన దిశ అంటారా? గురువుగారు, నేను దిశల గురించో మరొక దాని గురించో మాట్లాడటం లేదు. మామూలు ప్రశ్నలే. మీ ఆత్మవంచనను తెలుసుకోండి. అదేమంత క్లిష్టమైన విషయమేమీ కాదు. మొట్టమొదట అంశం ఏమిటంటే మనం ఏం చేస్తున్నామో, మనం ఏమి అంటున్నామో, మనకి ఏది కావాలని మనం అనుకుంటున్నామో వాటిని ఎరుకలో ఉంచుకోండి. ఈ మూడింటి మధ్య దూరాన్ని చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.